ముఖ్యంగా మోతీలాల్ నాయక్ తమ్ముడికి, అదేవిధంగా జనార్దన్కి, నిరుద్యోగులు, మీరు నిరుద్యోగులు కాదు, తెలంగాణ పోరాట యోధులు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఓనర్స్ మీరు. 1952లో పృథ్వీ గారి నాన్నగారు ముచ్చెర్ల సత్యనారాయణ గారు నాన్ ముల్కీ గోబ్యాక్తో మొదలైన ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం అంటే మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం. నిరుద్యోగులే ఈ రాష్ట్రానికి ఓనర్లు, నిరుద్యోగులే కాపలా కుక్కలు, నిరుద్యోగులే రేపటి నిర్ణేతలు. నిరుద్యోగులకు ఉద్యమానికి తన జీవితం అంతా పేటెంట్గా ఉన్న కృష్ణన్నకి అభినందనలు చెప్తూ, అన్న మిమ్మల్ని రాజకీయ నాయకుడిగా పిలవలే వాళ్ళు, మా అందరికీ పెద్దన్నగా, మా బాధలు తెలిసినోడుగా మీరున్నారు కాబట్టి, మీ యొక్క హృదయంలో నిరుద్యోగులకు ఎప్పుడు స్థానం ఉంటుంది కాబట్టి మీరున్న ఆ రాజ్యసభ పోస్టు కూడా నిరుద్యోగుల కోసమే వాడుకోవాలి. దేశంలో ఉన్నది. మా మిత్రుడు తమ్ముడు హరికృష్ణ 60,000 మంది నిరుద్యోగులు ఆశీర్వదించారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మొన్న మేము ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి హెలికాప్టర్లలో మూటలు వేసుకొని వచ్చిండు 100 కోట్లు పట్టుకొని. బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, 3 పెద్ద పెద్ద పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేసినా మీ ప్రతినిధిగా 60,000 మంది ఓట్లు వచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. గతంలో ఇంకో ఆయన కూడా ఎమ్మెల్సీ అయిండు, మరి ఆయన తర్వాత నిరుద్యోగులను పట్టించుకోలేదు అనేది అందరు చెప్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్పాలి, చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర నిర్మించలేము. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిరుద్యోగులకు న్యాయం చేయాలని. ఆ రోజు 610 జీవో కావచ్చు, నాన్ ముల్కీ ఉద్యమం కావచ్చు, ముల్కీ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, ఇడ్లీ సాంబార్ ఉద్యమం కావచ్చు, మీరెప్పుడు అడక తినేటోళ్ళు కాదు, మీరు దేహి అనాల్సిన అవసరం లేదు. మీ హక్కు ఇది, ఇది మీ యొక్క బాధ్యత, మీ హక్కు. రాజకీయ నాయకులకి ఉద్యోగం ఇచ్చారు మీరు. ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎల్లిగాడు మల్లిగాడు కావచ్చు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినాం మనం, అవునా కాదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం మీరా కాదా? మనమంతా బస్సు యాత్రలో తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించినమా లేదా? మిస్టర్ రాహుల్ గాంధీ, షేమ్ ఆన్ యూ. వన్ సైడ్ యు ఆర్ హోల్డింగ్ కాన్స్టిట్యూషన్, వన్ సైడ్ యువర్ కాంగ్రెస్ పార్టీ మిస్టర్ రేవంత్ రెడ్డి డిస్ట్రాయింగ్ ద కాన్స్టిట్యూషన్. గ్రూప్ 1 విషయంలో రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా లేదా? గ్రూప్ 1 విషయంలో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిందా లేదా? అమ్మ ప్రియాంక గాంధీ, ఆమె ఏమంటారు, మిసెస్ ప్రియాంక గాంధీ, యూ కేమ్ టు సరూర్ నగర్, యూ declared youth declaration, you promised 2 lakh job calendar. I am requesting you and demanding you, Mrs. Priyanka Gandhi, you should respond tomorrow morning, otherwise we will distribute అర్థం చేస్తాం. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఈ రేవంత్ రెడ్డి గారు ఎల్లిగాడు మల్లిగాడు చూసి మనం ఓటేయలే. 78 క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మీ మీద కేసులు ఉన్నాయా? కేసీఆర్ మీద పాస్పోర్ట్ బ్రోకర్ కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయా? ఒక కారు నడిపే డ్రైవర్కి డ్రైవింగ్ రావాలా వద్దా? వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా వద్దా? కారుకి 4 గిర్రలు ఉంటాయి, క్లచ్ ఉంటుంది, టైర్లు ఉంటాయి, ఒక పద్ధతి ప్రకారం నడవాలి. ఏ కారు నడిపే డ్రైవర్కే అర్హత ఉండాలి, మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కానీ ప్రభుత్వాన్ని నడిపే ఈ బ్రోకర్ గాళ్ళకి, బేకార్ గాళ్ళు ఎవరైనా నడపచ్చా? ప్రభుత్వాన్ని నడపడానికి ఎవరికి అర్హత లేదా? ఎవడు పడితే వాడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కావచ్చా? అంటే మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. 75 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు, ఆర్టీఓలు, రేపు రాష్ట్రాన్ని నడిపించే కలెక్టర్లు, దేశాన్ని నడిపించే ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఎర్రటి ఎండలో కూర్చుంటే, పాస్పోర్ట్ బ్రోకర్లు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎట్లా కూర్చుంటారని మనం ఆలోచించాలా వద్దా? 1200 మంది అమరవీరుల త్యాగం కేసీఆర్ కోసము, రేవంత్ రెడ్డి కోసము, ఎల్లిగాడి కోసము, మల్లిగాడి కోసమా, మనందరి కోసమా? తెలంగాణ మనది. పృథ్వీ గారి నాన్నగారు ముచ్చెర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఆత్మకి, తెలంగాణ ఉద్యమానికి ప్రతీక. ఇవాళ పృథ్వన్న, నేను 25 ఏళ్ల నుంచి ఎవరి కోసం కొట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణ విఠల్ అనే పేరు పక్కన ముఖ్యమంత్రి సమాధి మీద కూడా ముఖ్యమంత్రి 1వ, 2వ, 3వ అని ఉంటుంది, కానీ మా సమాధి మీద తెలంగాణ పోరాట యోధులని ఉంటుంది. దానికి మించిన బిరుదు ఈ ఒక నిమిషం, ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, ముఖ్యమంత్రి సీటు, కుర్చీ ఉంటుంది, కుర్చీలో పవర్ ఉండదు. బాల్ ఠాకరే అనేటోడు ఎంపీ కాలే, ఎమ్మెల్యే కాలే, వార్డు మెంబర్ కాలే, ఎంపీటీసీ కాలే, జెడ్పీటీసీ కాలే, కానీ బాంబేకి పోయించిండా లేదా? ఇందిరాగాంధీ లాంటి ఆమె ఆయన ఇంటి ముందు 3 రోజుల అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిందా లేదా? క్యారెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ క్యారెక్టర్, వాడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అమృత అధ్యక్షుడా, ఎవరైనా కానీ. ఇక్కడ కూర్చున్న 40 లక్షల మంది నిరుద్యోగుల గొంతుకగా, పృథ్వన్న తమ్ముడుగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు 17 నెలలైంది. 17 నెలలు ఇంటూ 30 అంటే దాదాపు 510 రోజులు, అంతకుముందు ఒక 20 రోజులు, దాదాపు 17 నెలల్లో 17 సెకండ్ల టైం కూడా నిరుద్యోగులకు ఇచ్చిండు ఆయన. ఇలా రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చోడానికి కారణం ఎవరు? నిరుద్యోగులు, విద్యార్థుల త్యాగాలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ 17 సెకండ్లు కూడా నిరుద్యోగులకు టైం ఇవ్వలేదంటే నిరుద్యోగులను అవమానించినట్ట కాదా? ఎవడో కాంగ్రెస్ లీడర్లు ఈ మధ్య మాట్లాడుతున్నారు, జంగు సైరన్ కాదు బొంగు సైరన్ అని. అరే కొడకల్లారా, మిమ్మల్ని బట్టలు ఇప్పించి కొడతాను ఎవడో నా మాట అంటే.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రులైనా నా బంధువులైనా సరే నిరుద్యోగుల గురించి విద్యార్థుల గురించి ఇంకొక మాట మాట్లాడినా మిమ్మల్ని ఉరికించి కొట్టకపోతే చెప్పండి బిడ్డలారా, వాడు ముఖ్యమంత్రి అయినా సరే ఎవడైనా సరే. ఇవాళ పృథ్వన్నకి రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇవాళ గ్రూప్ 1 విషయంలో నేను పృథ్వన్న ఎందుకు కొట్లాడుతున్నాం? ఇవాళ పృథ్వన్న డైరెక్ట్ రేవంత్ రెడ్డికి ఒక మిత్రుడు కూడా ఉండి మీ పక్షాన నిలబడి కొట్లాడుతున్నాడా లేదా? అంటే ఆయన తన 25 ఏళ్ల స్నేహాన్ని కూడా పక్కకు పెట్టి మీకోసం నిలబెట్టాడా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. నేనేమంటున్నా అంటే మాకు తెలంగాణ ప్రజలు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇచ్చిర్రు, గౌరవం ఇచ్చిర్రు, మాకు పదవులు అక్కర్లే. ఇంకా మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళు బతుకున్నాం. ఈ బోనస్ లైఫ్ మీకోసమే, మనందరి కోసమే. మీరు అవసరమైతే ఒక కొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. మీరు అడుక్కునేటోళ్ళు కావద్దు. మీరు పీజీలు, పిహెచ్డీలు, ఎంఏలు, ఎంఫిల్లు చేసి అటెండర్ల పోస్టుల కోసం, గ్రూప్ 1 పోస్టుల కోసం ధర్నాలు చేస్తుంటే కొడుకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారా లేదా? ఇవాళ ఏ రాజకీయ నాయకుడు కన్నా సమాజంలో ఇజ్జత్ ఉందా? ఎందుకు లేదంటే వాళ్ళంతా దొంగనా కొడుకులు కాబట్టి. వాళ్ళు స్లిప్పర్లకి గతి లేని వాళ్ళు చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నారా లేదా? బ్యూటీ పార్లర్ నడుపుకునే వాళ్ళు బుర్జు ఖలీఫాలో బిల్డింగులు కొనరా లేదా? ఇవాళ కవిత చిలక పలుకులు మాట్లాడుతుంది కదా, నా తోటి సోదరి కవితక్క, రా ఇక్కడికి రా. నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చెయ్యి. మీ అయ్యని అడుగు, 10 సంవత్సరాలు ఎందుకు నోటిఫికేషన్లు ఇయ్యలే బద్మాషని అడుగు. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా చిలక పలుకులు, అసలు దొంగ ఎవరో చెప్పాలి. కవిత ఇప్పుడైనా నిజాయితీగా మాట్లాడాలి. ఎందుకంటే దయ్యాలు, వేదాలు, రాజకీయాలు మాట్లాడుతుంది కదా. ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది బాధ్యత. కేరళ అనేది రోల్ మోడల్. కేరళలో ఏ రోజు జాబ్ నోటిఫికేషన్ ఖాళీ అయితే ఆ మంత్లోనే, ఆ ఇయర్లోనే నోటిఫికేషన్ ఇస్తారు. అవునా కాదా? కేరళ అనేది ఆదర్శం కావాలా లేదా? ఇలా యూపీఎస్సీ స్టాండర్డ్స్ అని చెప్తున్నారు. ఈ చెత్త నా కొడుకులకి సిలబస్ పెట్టడం కూడా రాదు. వికీపీడియా అనేది సిలబస్ అవుతుందా? ఆడు టీఎస్పీఎస్సీ చైర్మన్ వాడు ఎవడో, వాడికి సోయిందా? వాడికి ఏమన్నా కాదు. 17 సెకండ్లు వాడు ఎవడైనా కావచ్చు. అంతకుముందు 2 రెడ్లు పోయారు, ఇప్పుడు మా సోదరుడు ఒక ఆయన వచ్చిండు. అరే నిరుద్యోగులతో మాట్లాడకుండా ఏం పీకడానికి రా మీరున్నది? టీజీపీఎస్సీ చైర్మన్. నిరుద్యోగులను కలవకుండా మీరేమన్నా కసబులారా? మీరు జైల్లో 10 మంది పోలీసులు, 100 మంది, టీజీపీఎస్కి 100 మంది పోలీసులు ఎందుకు రా భయ్? మీరేమన్నా కసబులా, తీవ్రవాదులా? మీరు జైల్లో ఉన్నట్టు దాక్కుంటున్నారు ఏందిరా? రాజకీయ నాయకులు జైల్లో ఉన్నట్టు దాక్కుంటున్నారు. నిరుద్యోగుల్ని కలవకుండా నిరుద్యోగులను గోసపెడుతున్నా అది ఏ పార్టీ అయినా భూస్థాపితం చేయాలి. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మీకోసం కాదు సోదరులారా. నిరుద్యోగులకి 1000 రూపాయలు ఇచ్చి, లక్షల రూపాయలు ఇచ్చి మీకోసం కాదు, ప్రభుత్వాన్ని నడపడానికి ఉద్యోగులు కావాలి. 4 కోట్ల మందికి ప్రజాసేవ చేయాలంటే రేవంత్ రెడ్డి ఒక్కడే సేవ చేస్తాడా? ఉద్యోగులు ఉండాలి కదా. ఉద్యోగులు లేకపోతే వీళ్ళు ఏం సేవ చేస్తున్నట్టు? అరే 17 నెలలు అయింది, విద్యాశాఖ మంత్రి లేడు, గత లేడు. మీకు 6 మంత్రి పదవులు ఇచ్చుకోవడం కూడా చేత కాదు. అసలు తెలంగాణకి 30 మంది మంత్రులు ఉండాలా. ఉన్న 17 మంది మంత్రులు కూడా ఫిల్ చేసుకోవడం చేత కాదు. మీకేం పరిపాలన వస్తుందిరా? మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, చదువు రాదు, మీకు ఏం తెలియదు అని కూడా తెలియదు. మీరు దేనికి పరిగిరాని చెత్త నా కొడుకులు రాజకీయ నాయకులు అవుతున్నారు. అవునా కాదా? కాబట్టి విద్యార్థి మేలుకో, నిరుద్యోగి మేలుకో. తెలంగాణ మీ త్యాగాలతో వచ్చింది. 1200 మంది మీ అన్నదమ్ములు చచ్చిపోతే వచ్చింది. ఏ రాజకీయ నాయకుడిలో వచ్చిందా? మీరు 40 లక్షల మంది నిరుద్యోగులు 25 ఏళ్ల జీవితాన్ని కోల్పోయారు. మేము 2వ తరం, పృథ్వన్న ఫాదర్ 1వ తరం, ఇట్లా 3 తరాల నుంచి ఎన్ని తరాలు కోల్పోవాలి? తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిజాయితీ. ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా? ఏ రాజకీయ నాయకుడి కన్నా త్యాగం ఉందా? ధైర్యం ఉందా? నిజాయితీ ఉందా? అంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులు. నిరుద్యోగులకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీ నా కొడుకైనా వాడు దొంగ నా కొడుకే, వాడు తెలంగాణ ద్రోహే. వాడు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు 17 మంత్స్ అయింది. నీ కష్టం కుర్చీ ఆ రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేసే రోజు నువ్వే చెప్పినావు, నిరుద్యోగుల త్యాగాలతోటే నాకు ఈ కుర్చీ వచ్చిందని చెప్పి. నువ్వు మనిషి అయితే, నువ్వు తినేది అన్నం అయితే ఇమీడియట్గా జూన్ 2వ తారీఖు అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అప్పుడు జై రేవంత్ అన్న అంటాం. అన్న అంటే రేవంత్ అన్న అని పలికినావు కదా. మరి నిరుద్యోగులు కలవకుండా ఏం పీకుతున్నావు అబ్బాయి? నువ్వు నిరుద్యోగులు కలవకుండా, నీ కుర్చీ ఇచ్చిన నిరుద్యోగులు కలవకుండా ఏం గడి పీకుతున్నావా? దావోసు పోతావు, న్యూక్లియర్ చైన్ నియాకిస్తావు. వాడు మిస్సందాల పోటీలు చెప్పుకొని ఆ ఇజ్జత్ తర్వాత ఇద్దాం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా రేవంత్ అన్న నువ్వు నాకు పరిచయము. జూన్ 2వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తే నీకు పాలాభిషేకం, ఇంకా లేకపోతే చెప్పుల దండలు తప్పవు. నిరుద్యోగులతో పెట్టుకున్న కేసీఆర్ ఏమైంది? ఫామ్ హౌస్లో పడుకున్నాడు. కవిత ఇప్పుడు మాట్లాడుతుంది కదా, చిలక పలుకులు, వాటాల కోసం కొట్లాట. 40 లక్షల మంది నిరుద్యోగులకి, చనిపోయిన 369 అమరవీరులకి, ఈ 1200 మంది కుటుంబాలకి టీఆర్ఎస్ అకౌంట్లో ఉన్న 1500 కోట్లు ఖర్చు పెట్టాలి. 1500 కోట్లు మన డబ్బులు కదా. మరి నిరుద్యోగుల కోసం ఒక 100 కోట్లు పెట్టమని కార్పస్ ఫండ్ టీఆర్ఎస్ని కవిత అంటుంది కదా, వాటాల కొట్లాట. ఈ వృద్ధనారి పతివత మాటలు మాట్లాడొద్దు.
నడమంత్రపు సిరి నరం మీద పుండు ఉండి 1000 కోట్లు ఉంటే ఆగదు కదా. ఈ నడమంత్రపు సిరోచ్చలను నమ్మద్దు, ఈ దొంగ రాజకీయాలను అసలే నమ్మద్దు. అవసరమైతే పృథ్వన్న ఆధ్వర్యంలో మన కృష్ణన్న, మందకృష్ణన్న, ఆర్ కృష్ణన్న సపోర్ట్ తోటి సామాజిక తెలంగాణ కోసం మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మిమ్మల్ని చట్టసభలకి, వార్డు మెంబర్ల నుంచి పార్లమెంట్ వరకు పంపించే బాధ్యత మాది. ఇది కొత్త రాజకీయ వ్యవస్థకు పునాది కావాలి. తెలంగాణ అంటే నిజాయితీ, మీకు నిజాయితీ ఉంది, మీరందరినీ నాయకులు చేసే బాధ్యత మాది. వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు దాకా 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక చూసుకుందాం జంగు సైరన్. పంచాయతీ ఎలక్షన్లతో ఈ రాజకీయ పార్టీని పొందబెడదాం. విద్యార్థి మేలుకో, నిరుద్యోగి మేలుకో. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకి, జోహార్ తెలంగాణ అమర వీరులకి. ఖబర్దార్ నిరుద్యోగ వ్యతిరేకురాలా, ఖబర్దార్ నిరుద్యోగ వ్యతిరేకురాలా. కృష్ణాన్న, నువ్వు ముందుండి నడిపి ఆ రాజ్యసభలో ఏముంది, మా గుండెల్లో ఉంటావు 4 కోట్ల మందిలో. చూసుకుందాం, ఇలా నీ ఆధ్వర్యంలో చూసుకుందాం. సామాజిక తెలంగాణ ఎట్లా రాదో నిరుద్యోగులు అందరినీ వార్డు మెంబర్ని ఎంపీలు చేద్దాం. కాబట్టి కృష్ణన్న పోరాట పటిమ, మందకృష్ణన్న సమాజంలో నీతి నిజాయితీని అందరూ మనతో ఉన్నారు. పృథ్వన్న మనందరికీ అండగా ఉంటాడు. రేవంత్ రెడ్డి బుల్లెట్ దింపితే ఫస్ట్ మా ఇద్దరికి దింపమని చెప్పండి. మీకు దమ్ముంటే పృథ్వన్న నేను ఉంటాం. అరే మీరు లాఠీ చార్జ్ చేస్తారా, బుల్లెట్ దింపుతారా, సవాల్ రా, చూసుకుందాం. నిరుద్యోగుల తరపున త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోతే మీ గుండెల్లో ఉంటాం. ఏం బతుకుతాం, ఎవడైనా వస్తాడు, పుట్టినోడు ఎవరైనా వస్తాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు కలిసి ఉండండి. కలిస్తే నిలుస్తారు, గెలుస్తారు. ఈ మోతీలాల్ నాయకో, జనార్దరో, శృతియో వీళ్ళు కాదు, 40 లక్షల మందికి ప్రతినిధులు. మీలో ఉన్న ప్రతి ఒక్కరు నాయకుడే. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ఇంపార్టెంట్ పాత్ర తీసుకున్న మోతీలాల్ నాయక్ హృదయపూర్వక పాదాభినందనలు చెప్తూ జై విద్యార్థి.